ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి చాలా చాలా హాట్ గురు అన్నట్టుగా ఉందన్నమాట. కొంచెం ఎమోషనల్, కొంచెం స్పైసీ రెండు కలిపి ఉన్నది. ఎక్కువ శాతం చెప్పాలి అని అంటే లైవ్లో చూసిన వాళ్ళకైతే చాలా ఎమోషనల్ అయిపోయి ఉంటారు. వాళ్ళ వాళ్ళ లైఫ్లో జరిగినవన్నీ ఒకేసారి గుర్తొచ్చుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే ఆ విధంగా జరిగిందనమాట. ఎపిసోడ్ వచ్చేసి చూద్దాం. ఇంకా మరి బయట మంచి చల్లగాలి వస్తుంది, వర్షం పడేట్టుంది, అందుకు బయట కూర్చున్నాం. సో ఇక్కడ వచ్చేసాయండి. ఈరోజు మనకి నామినేషన్స్ ప్రక్రియ అనేది నిన్నటితో అయిపోయింది కదా. ఇంకా రిమైనింగ్ మిగతా వాళ్ళది ఈరోజు జరుగుతుందన్నమాట. ఏంటంటే ఆదిత్య ఓం గారు వచ్చేసి మన పృథ్వీరాజ్ అండ్ శేఖర్ భాషా గారిని ఇద్దరిని నామినేట్ చేశాడు. పృథ్వీరాజ్ ఏంటి అని అంటే, మీరు నాకు ఎక్కడ కనిపించట్లేదు, సో మీరు కనీసం హెల్ప్ చేస్తా అని కూడా మీరు ఎవరిని అడగట్లేదు, మీరు వచ్చి హెల్ప్ చేయట్లేదు, వాలంటరీగా కూడా మీరు లీడ్ తీసుకోవట్లేదు, మీరు అడగట్లేదు, మేము చెప్పినా మీరు అది కరెక్ట్ చెయ్యట్లేదు, సో అది నాకు కరెక్ట్ అనిపించలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఇక్కడ పృథ్వీరాజ్ అండి చాలా సైలెంట్గా ఉన్నాడు. తనని చూస్తే ఎలా అనిపించింది ఈరోజు అని అంటే, మనకి బాహుబలి మూవీలో బల్లల దేవుడి క్యారెక్టర్ లాగా అనిపించింది అన్నమాట. చెప్తా ముందే ఏంటిది అనేది, నామినేషన్స్ ఏ విధంగా చేశాడనేది. ఇంకా శేఖర్ భాషా గారిని వచ్చేసేయండి. శేఖర్ భాషా ఊరికే పడుకుంటాడంట. ఎక్కువగా స్లీపింగ్ చేసేది, లేజినెస్గా ఉండేది తనే అంట. ఎక్కువగా అటు తిరుగుకుంటూ మాట్లాడతాడు, బట్ ఎవరికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నాడంట. చెప్పిన వరకు కూడా కరెక్ట్ చేయడంట. అది ఇక అదంతా మనకి ఇందులో చూపించారు కదా, జస్ట్ ఇంపార్టెంట్వే తీస్తారు, పెడతారు మనకు అంతే 9:30 ఎపిసోడ్లో. సో అక్కడ చెప్పినాక ఓకే, నేను లేజినెస్ అంటున్నారు కదా, మీరు మాట్లాడే విధానంలో కూడా లాజిక్ ఉండదు, ఏదో కామెడీగా ఉన్నట్టుగా మాట్లాడతారు, అది నాకు నచ్చట్లేదు అని అంటే, నాకు లాజిక్ అవసరం లేదు, నేను ఇంకొక ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి చాలా చాలా హాట్ గురు అన్నట్టుగా ఉందన్నమాట. కొంచెం ఎమోషనల్, కొంచెం స్పైసీ రెండు కలిపి ఉన్నది. ఎక్కువ శాతం చెప్పాలి అని అంటే లైవ్లో చూసిన వాళ్ళకైతే చాలా ఎమోషనల్ అయిపోయి ఉంటారు. వాళ్ళ వాళ్ళ లైఫ్లో జరిగినవన్నీ ఒకేసారి గుర్తొచ్చుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే ఆ విధంగా జరిగిందనమాట. ఎపిసోడ్ వచ్చేసి చూద్దాం. ఇంకా మరి బయట మంచి చల్లగాలి వస్తుంది, వర్షం పడేట్టుంది, అందుకు బయట కూర్చున్నాం. సో ఇక్కడ వచ్చేసాయండి. ఈరోజు మనకి నామినేషన్స్ ప్రక్రియ అనేది నిన్నటితో అయిపోయింది కదా. ఇంకా రిమైనింగ్ మిగతా వాళ్ళది ఈరోజు జరుగుతుందన్నమాట. ఏంటంటే ఆదిత్య ఓం గారు వచ్చేసి మన పృథ్వీరాజ్ అండ్ శేఖర్ భాషా గారిని ఇద్దరిని నామినేట్ చేశాడు. పృథ్వీరాజ్ ఏంటి అని అంటే, మీరు నాకు ఎక్కడ కనిపించట్లేదు, సో మీరు కనీసం హెల్ప్ చేస్తా అని కూడా మీరు ఎవరిని అడగట్లేదు, మీరు వచ్చి హెల్ప్ చేయట్లేదు, వాలంటరీగా కూడా మీరు లీడ్ తీసుకోవట్లేదు, మీరు అడగట్లేదు, మేము చెప్పినా మీరు అది కరెక్ట్ చెయ్యట్లేదు, సో అది నాకు కరెక్ట్ అనిపించలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఇక్కడ పృథ్వీరాజ్ అండి చాలా సైలెంట్గా ఉన్నాడు. తనని చూస్తే ఎలా అనిపించింది ఈరోజు అని అంటే, మనకి బాహుబలి మూవీలో బల్లల దేవుడి క్యారెక్టర్ లాగా అనిపించింది అన్నమాట. చెప్తా ముందే ఏంటిది అనేది, నామినేషన్స్ ఏ విధంగా చేశాడనేది. ఇంకా శేఖర్ భాషా గారిని వచ్చేసేయండి. శేఖర్ భాషా ఊరికే పడుకుంటాడంట. ఎక్కువగా స్లీపింగ్ చేసేది, లేజినెస్గా ఉండేది తనే అంట. ఎక్కువగా అటు తిరుగుకుంటూ మాట్లాడతాడు, బట్ ఎవరికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నాడంట. చెప్పిన వరకు కూడా కరెక్ట్ చేయడంట. అది ఇక అదంతా మనకి ఇందులో చూపించారు కదా, జస్ట్ ఇంపార్టెంట్వే తీస్తారు, పెడతారు మనకు అంతే 9:30 ఎపిసోడ్లో. సో అక్కడ చెప్పినాక ఓకే, నేను లేజినెస్ అంటున్నారు కదా, మీరు మాట్లాడే విధానంలో కూడా లాజిక్ ఉండదు, ఏదో కామెడీగా ఉన్నట్టుగా మాట్లాడతారు, అది నాకు నచ్చట్లేదు అని అంటే, నాకు లాజిక్ అవసరం లేదు, నేను లాజిక్గా మాట్లాడాల్సిన అవసరము లేదు, నేను ఇంకొకరిని క్యారెక్టర్ని గురించి మాట్లాడి జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, నాకేం నేను అర్థం. ఓకే, లేజినెస్ అన్నారు కదా, నేను ఎక్కువగా స్లీపింగ్ చేస్తా, మీకు ఎవరికి హెల్ప్ చేయట్లేదు అని అన్నారు కదా, ఓకే దాన్ని మార్చుకుంటా అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ రాగానే మనకి ఎవరు యష్మి వచ్చేసి మనకి శేఖర్ భాషా గారిని నామినేట్ చేసేస్తుంది. ఎందుకనంటే తన రీజన్ చెప్తుంది. ఏంటి అని అంటే, నాకు కూడా కరెక్ట్గా అనిపించింది, ఎందుకనంటే నేను కూడా మిమ్మల్ని ఛాన్సార్లు గమనించాను, అందుకని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇంకా తర్వాత
వాష్రూమ్లో ఇంకా ప్రేరణ ఏడుస్తూ ఉంటుంది. అక్కడ వర్షిని వచ్చేసి ఓదారుస్తుంది. ప్రేరణకి ఇంకా తను సోనియా ఐ టు ఐ కాంటాక్ట్ అయినప్పుడు తనను చూడలేకపోతున్నా నేను, నిన్నటి వరకు బాగానే మాట్లాడింది, మార్నింగ్ వరకు కూడా బాగానే మాట్లాడింది, నాకు నచ్చలేదు అని చెప్పేసి అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది అక్కడ. ఇంకా ఈ తర్వాత నామినేషన్స్ తర్వాత అంతే కదా, ఎవరైనా కానీ ఒకరినొకరి గురించి బాగున్నారు అని అనుకుంటే వాళ్ళే నన్ను నామినేట్ చేశారని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా. నెక్స్ట్ వచ్చేసి సోనియా అండి, తను వచ్చేసి ప్రేరణ అండ్ బేబక్క ఇద్దరిని చేసేసింది. ప్రేరణ అని ఎందుకన్నా అంటే అదే స్టార్టింగ్ రోజు డిపార్ట్మెంట్స్గా డివైడ్ అవుదాము అని చెప్పేసి చేసుకుందాము అని చెప్పేసి డిస్కషన్ జరిగినప్పుడు తను ఏంటన్నా అంటే ఏమన్నదంట అంటే అవసరం లేదు వర్క్స్ గురించి అని చెప్పేసి ఏదో కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చేట్టుగా మాట్లాడిందంట తను. సో ఆ వర్డ్స్ నాకు నచ్చలేదు. నువ్వు వెంటనే చిన్నపిల్లలు కదా చేతులు ఎత్తేసి ఆగండి ఆగండి అని చెప్పేసి అన్నట్టుగా నువ్వు వెంటనే గబుక్కున ఒక మాట అనేసావు అని చెప్పేసి చెప్తుంది. నా పాయింట్ వైజ్గా నేను మాట్లాడాను. సో అది నీకు నచ్చకపోతే నేనేం చేయలేను, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు అని చెప్పేసి ప్రేరణ క్లారిటీ ఇచ్చేస్తుంది. తను ఏంటంటే ఇంకా ఎక్కువగా డిస్కషన్ అనేది జరుగుతుందండి. అదంతా అనవసరం అనిపించింది నాకైతే. మళ్ళీ బేబక్కని ఎందుకు అని అంటే తనను అన్ని మాటలు అన్నా కూడా తను రిప్లై ఒక్కటి ఇవ్వలేదండి. ఆ విషయం అయితే నాకు నచ్చలేదు. సో మీరు డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నప్పుడు అదేమంటారు మన డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్న సోనియా కాదండి, సారీ సోనియా కాదు, మన కిరాక్ సీత ఇదంతా చేసింది. కిరాక్ సీత కిరాక్ సీత సోనియా నిన్న ఫస్ట్ నామినేట్ చేసింది కదా. ఓకే, మీరు ఏమంటారు, నాకు పప్పు నచ్చలేదు, నేను ఎగ్ ఇస్తే నేను ఎగ్ కర్రీ చేసుకుంటాను అంటే మీరు 2 కర్రీస్ లేదు, నేను కిచెన్లో పర్మిషన్ ఇవ్వలేను అని చెప్పేసి చెప్పారు. అది నాకు నచ్చలేదు అండి అని చెప్పేసి చెప్తుంది. అక్కడ మనం ముందే డిస్కషన్ చేసేసుకున్నాం కదా, అంటే అక్కడ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు. సో ఏదైనా ఒకటే అన్నట్టుగా మనం డిసైడ్ అయ్యాం కాబట్టి నేను ఆ రూల్స్ని ఫాలో అయ్యా అని చెప్పేసి చెప్తుంది. అక్కడ కూడా కొంచెం ఇష్యూస్ అనేది జరిగింది, కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది ఊరికే ఇష్యూస్ జరుగుతాయి కూడా. సారీ, ఇది అన్నది మన కిరాక్ సీత. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూజిక్ రాగానే నైనిక వస్తుంది. నైనిక వచ్చేసి బేబక్కని నామినేట్ చేసేస్తుంది అన్నమాట. సేమ్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి క్లారిటీ లేకపోతే ఎలా సో అని చెప్పేసి చెప్తుంది. సో అక్కడ ఏంటి అని అంటే 3 కుక్కర్లు ఉన్నాయట అండి. సో బేబక్క అదృష్టమో దురదృష్టమో ఆ కుక్కర్ని ఎందుకు తీసుకుందో తెలియదు, కానీ అది కొంచెం మన కొత్త మోడల్ ప్రెషర్స్ కుక్కర్స్ ఉంటాయి, అందరికి అన్నీ తెలియాలని ఏం లేదు. సో ఆ మోడల్ని వాడే వాళ్ళకే దాని గురించి తెలుస్తుంది. ఇన్ని మాట్లాడుతున్న వీళ్ళందరూ పప్పు గురించి కుక్కర్ గురించే మాట్లాడారు కదా. సో ఆ కుక్కరు మరి అది కాకపోతే ఇలా అని చెప్పేసి ఎవ్వరూ చెప్పలేదండి బేబక్కకి ఆ రోజు. ఇది మాత్రం చాలా అంటే సో అనవసరం అనిపించింది. ఎందుకు అని అంటే ఇప్పుడు తనకి ఆ మోడల్ ఏంటిదో తెలియదు, దాన్ని ఎలా వాడాలనో తెలియదు. మరి ఇన్నిసార్లు తను నామినేట్ చేశారు, నిన్నటి నుండి అదే మాట్లాడుతున్నారు, దాని గురించి డిస్కషన్ వచ్చింది. మరి నీకు ఆ మోడల్ గురించి అంతగా తెలిస్తే అక్క ఇలా చేయాలి అని చెప్పేసి తనకి హెల్ప్ చేస్తే అయిపోతుంది కదా, అక్కడ నుండి మ్యాటర్ ఫినిష్ అయిపోతుండే. సో అదేంటని అంటే వాళ్ళు మనకు ఒక పాయింట్ దొరికింది అని చెప్పేసి అన్నట్టుగా పాప మాడిపోయింది అని ఒకరు, గుడ్డి ఇయ్యలేదని ఒకరు. చాలా యూజ్లెస్ అనిపించింది ఆ నామినేషన్. వాళ్ళిద్దరిది నామినేషన్ అయితే వేస్ట్ అండి. ఎందుకు అని అంటే అది రీజన్ లేనిది. ఇంకో వచ్చేసి అండి మనకి విష్ణుప్రియ వచ్చేసి శేఖర్ భాష అండ్ సోనియా అని ఇద్దరిని నామినేట్ చేసింది. ఏంటి అని అంటే శేఖర్ భాష గారు ఏంటి అని అంటే బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నటువంటి హౌస్ అండి, అన్ని వర్క్స్ చేసుకోవాలి. మీరు ఏంటి అని అంటే ఏం చేయట్లేదు, నేను చెప్పినా కూడా మీరు చేయలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి కొంచెం లేజీగా కనిపిస్తారు మీరు అని చెప్పేసి అన్నట్టుగా తను నామినేట్ చేసింది. ఇంకా మనకి సోనియా గురించి వచ్చేసి ఏంటి అని అంటే బేబక్కను కుక్కర్ విషయంలో అనడం నాకు చాలా హట్టింగ్గా అనిపించింది. ఎందుకు అని అంటే అక్కడ హెడ్గా కూడా నేను కూడా ఉన్నాను కదా. సో కరెక్ట్ మాట్లాడిందండి విష్ణుప్రియ. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకున్నామో సో మోడల్ తెలియకపోతే దానికి తప్పు ఎవరేం చేయలేరు కదా అన్నట్టుగా తను కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. ఆ పాయింట్ తోటి తనను సోనియాని నామినేట్ చేసింది అన్నమాట.
అక్కడ కూడా కొంచెం డిస్కషన్ అనేది ఎక్కువగా జరిగిపోయిందండి. నేను వేరే వాళ్ళ సోనియా ఏమంటుందనంటే, నాకు తెలియకపోతే ఈ మోడల్ దీని గురించి నాకు తెలియదు, మీరు చెప్పండి అని చెప్పేసి నేను వేరే వాళ్ళని అడిగేదాన్ని. కాకపోతే ఆ మెచ్యూరిటీ కూడా బేబక్కకు లేదు. సో అందుకని చెప్పేసి నేను నామినేట్ చేశాను అని చెప్పేసి చెప్తుంది. అక్కడ మళ్ళీ మ్యూజిక్ అనేది వచ్చేస్తుంది. మ్యూజిక్ వచ్చా అంటే మనం ఇక్కడికి రోజు పేమెంట్ తీసుకోవడానికి రాలేదు కదా, గేమ్ ఆడడానికి వచ్చాము అని చెప్పేసి తను అంటుందన్నమాట. అక్కడ మ్యూజిక్ రాగానే నిఖిల్ వచ్చేస్తాడు. నిఖిల్ వచ్చేసి మన శేఖర్ భాషా గారిని నామినేట్ చేస్తాడు. తను ఇంకొకటి కూడా చెప్తాడండి, ఏంటి అని అంటే ఇది నేషనల్ వైజ్గా చూసేటువంటి ప్రోగ్రాము. మనం ఏదన్నా మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించుకొని యూజ్లెస్ వర్డ్స్ మాట్లాడకుండా కరెక్ట్ మాట్లాడండి అని చెప్పేసి మనకి సోనియాకి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పేశాడు. చాలా సాఫ్ట్గా చెప్పేశాడు, కరెక్టే. సో ఆ సెంటెన్సెస్ మనకు అనవసరం అనిపించింది. ఎందుకు అని అంటే ఓకే ఆడియన్స్ చూస్తారు, మనం బయటికి వెళ్ళాక మన ఫ్యూచర్ ఏంటి అదొక విషయము. బట్ మనము వీక్లీ ఇంత పేమెంట్ తీసుకుంటున్నాము, రోజుకి ఇంత పేమెంట్ తీసుకున్నాం, అది అనవసరమైన టాపిక్ అన్నమాట. ఓకే నువ్వు మాట్లాడితే కరెక్టే మాట్లాడుతుంది కావచ్చు సోనియా, కానీ కొంచెం ఓవర్ టాకింగ్ కూడా ఉండవద్దు. అదేమంటారు మన లూజ్ టాకింగ్ అంటారు చూడండి, మన లూజ్ టంగ్ అని అంటారు కదా చాలామంది నోటి దూల. సో అది అన్నమాట, అది యూజ్ చేసుకుంది ఈరోజు తను. చాలా మంచి పని పడింది తనకి. నెక్స్ట్ వచ్చేసి అండి అభయ్ నవీన్. ఈ అభయ్ నవీన్ వచ్చేసి మనకి మణికంఠ అండ్ బేబక్కని ఇద్దరిని చేశాడండి. మణికంఠనే వచ్చినప్పటి నుండి టార్గెట్ చేసినట్టే అనిపించింది నాకైతే అభయ్ నవీన్. ఏంటనంటే తను ఒక్కడే ఉంటాడు, ఎవరితోటి తను కలవనప్పుడు మరి తిని వెళ్ళి తనతో మాట్లాడవచ్చు కదా, తనతోటి మింగిల్ అవ్వచ్చు కదా. తను ఒంటరిగా ఉన్నప్పుడు నేను వచ్చి నీతోటి మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట్లాడవచ్చు కదా, కలుపుకోవచ్చు కదా, ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. అదేది చేయకుండా నువ్వు ఎవరితోటి మాట్లాడవు, నువ్వే సింగిల్ ఉంటావు. సో ఏమంటారు మనం ఎప్పుడు ఎమోషనల్లీ నువ్వు చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ అనేది ఉంటుంది. కొందరికి నోటిదూలు ఉంటుంది, కొందరికి ఎమోషనల్ ఉంటుంది, అందరికీ హైపర్ ఉంటుంది. అది వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళ మెంటల్ స్టేటస్ని బట్టి ఉంటుంది అన్నమాట. అవన్నీ కొంచెం యూజ్లెస్ అనిపించింది నాకైతే ఈ రోజు నామినేషన్. అవి కరెక్ట్ కాదు కదా, ఎవరికి ఉండే మెంటల్ స్టేటస్ వాళ్ళకు ఉంటుంది. నీకున్నంత స్ట్రాంగ్ తనకి లేదు కావచ్చు, తన లైఫ్లో అనుభవించిన దాన్ని బట్టి తను అలా ఉన్నాడు. సో నువ్వు ఓకే డౌన్ అయిపోయి తర్వాత పికప్ అయిపోయి అది నీ అదృష్టం. కాకపోతే తను ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు కావచ్చు. సో తన గురించి అంతగా మనము నెగిటివ్గా అంతగా కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే లాస్ట్ టైం అంటే చాలామంది నేను గమనించాను, లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గురించి కూడా ఒక 2 ఫస్ట్ సెకండ్ ఒక 2 రివ్యూవర్స్ చెప్పంగానే అది ఏంటని అంటే టిక్టాక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, వెనకాల నుండి వేరే డైలాగ్స్ మూవీ పెట్టిన వీడియోస్ని, షార్ట్స్ని వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ వీడియోని ఆఫ్ చేసేసి, అంటే మన ఆడియోని ఆఫ్ చేసేసి రిమిక్స్ చేసేసి వేరే వాయిస్ ఇచ్చేసి చూసారా ఇలా చేశాడు అని చెప్పేసి చెప్పారు. ఏంటి అని అంటే మన టేబుల్ మీద కింద అదేంటి అన్నము అనేది కింద పడితే దాన్ని తీసి ప్లేట్లో వేసుకొని తింటే అదొకటి కొంచెం ఇష్యూ లాగా అయిపోయి దాని గురించి కొంచెం అప్పుడు నామినేషన్ అప్పుడు గొడవ అయింది ఫస్ట్ వీక్లోనే. అప్పుడు తన 9 మెంబర్స్ చేశారు. సో దాని తర్వాత ఈ వీడియోని పెట్టారండి కొంతమంది. ఏంటంటే మనకి బలగం మూవీలో ఎవరు తింటున్నారా అని చెప్పేసి ఇన్ని బొక్కలారా అని చెప్పేసి మనకు అదొక సీన్ ఉంటుంది కదా, వాళ్ళ తాతయ్య చనిపోయినప్పుడు. దాన్ని మన పల్లవి ప్రశాంత్ గారు మన డబ్ స్మాష్ ఉంటుంది కదా, అది చేసి మనకి రీల్స్ పెట్టారన్నమాట. దాన్ని ఆడియో ఆఫ్ చేసేసి వీళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చేసి చూసారా ఎంత అన్నం వేస్ట్ చేశాడో, ఇలాంటి వాడు బిగ్ బాస్ హౌస్లో నాటకాలు ఆడుతున్నాడు, సో టేబుల్ మీద పడిన ఒక అన్నం 2 అన్నం మెతుకులు తింటున్నాడు, ఎంత నాటకాలో చూసారా అన్నట్టుగా క్రియేట్ చేశారు. బయట కూడా అండి మనం ఏది తెలియంది, మన ఇంట్లో మనుషుల గురించే మనకు తెలియదు, ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళ గురించి మనకి ఏం తెలుస్తుంది. అలా అది ఎట్లా అనిపించింది కదా అంటే కొన్ని ఎట్లుంటాయి అని అంటే చాలా సిల్లీగా ఉంటాయి. అది మనం తెలుగులో మాట్లాడుకోవద్దు, సిల్లీగా అనే మాట్లాడుకోవాలి. మా పెద్దవాళ్ళు చెప్పిన ఒక సామెత అనేది గుర్తొస్తుంది. ఆ వీడు అసలు ఎందుకు అది నాకు మొన్న కనిపించింది అంటే, అరే దీన్ని క్రియేట్ చేసేసి కొన్ని మిలియన్స్ వ్యూస్ వచ్చాయండి ఆ షార్ట్కి. తనకి అసలు హ్యాట్స్ ఆఫ్ అసలు ఒక్కొక్కరికి అయితే రీల్స్ కోసము వ్యూస్ కోసం అని చెప్పేసి కూడా ఎదుటి వాళ్ళ జీవితాలతోటి ఆటలు ఆడుకుంటారు, దేనికైనా తెగిస్తారు అంటారు చూడండి. ఆ రీల్ వల్ల తను
ఎంత బ్లేమ్ అయ్యాడంటే కింద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను చూసాను, చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అమ్మో అనుకున్నాను నేనైతే. చెప్తే కరెక్ట్గా చెప్పాలండి రివ్యూవర్స్ని, మరీ ఒకరిని బ్లేమ్ చేసేట్టు కూడా చెప్పకూడదు, నచ్చదు. సో ఓకే, మనమైతే మన ఎపిసోడ్ రివ్యూకి వెళ్ళిపోదాము. సో నేను అంటాడు, సెకండ్ టైం కూడా నువ్వు ఎమోషనల్గానే ఉన్నావు, నేను నీతోటి మాట్లాడడానికి వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ అదే హైపర్లో ఉన్నావు, అందుకని చెప్పేసి నేను ఇప్పుడు నామినేట్ చేస్తున్నా అంటే నేను పెరిగినటువంటి వాతావరణం అలాంటిది, నా చుట్టూ ఉన్న సరౌండింగ్స్ వల్ల నేను ఈ విధంగా మారాను. ఆ అబ్బాయి ఫస్ట్ నుండి అదే చెప్తున్నాడండి. నేను చాలా ప్రాబ్లమ్స్, తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో తెలియదు. కొందరు మెంటాలిటీ ఏంటి అంటే చిన్నప్పుడే చాలా కొంచెం సిచ్యువేషన్స్ ఇంట్లో బాగాలేకపోతే వాళ్ళకి తట్టుకోలేనివి జరిగితే వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది కొంచెం డిఫరెంట్ అయిపోతుంటుంది. ఒక ఫోబియా లాగానో లేదంటే మనుషుల్ని నమ్మకపోవడము అలాంటిది అనేది జరుగుతుంది కదా. సో తినే విషయంలో కూడా అలానే ఏం జరగాలో మనకు తెలియదు. సో దానికి తన పర్సనల్ మ్యాటర్స్ మనకు అనవసరం అనుకోండి. మనం బిగ్ బాస్ మట్టుకే మాట్లాడుకుంటే బెటర్ అనుకుంటా. ఏంటని అంటే అది అభయనవిని కూడా కరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించలేదు. తనని ఫస్ట్ నుండి టార్గెట్ చేసినట్టే అనిపించింది నాకైతే. నేను ఆదిత్య గారితో కూడా చెప్పినప్పుడు కూడా అంటే ఏంటనంటే అక్కడ వచ్చేసి తనని ఫస్ట్ రోజే మన అనిరాయపూడి గారు ప్రాంక్ చేస్తారు కదా, నామినేట్ చేసేస్తున్నాను, నేను తీసుకెళ్ళిపోతున్నా, గుర్తు పెట్టుకోండి అని అన్నాను నేను. అంతే తనని నేను అంతకు మించి ఏది అనలేదు. తర్వాత వచ్చేసి నాతోటి ఆదిత్య గారు మాట్లాడారు. తర్వాత వచ్చేసి విష్ణు వచ్చి మాట్లాడుతూ ఉంటే అక్కడ తను ఎవరు పృథ్వీ వచ్చేసి తను జడ్జ్ చేశాడు. తను ఇలా అయిపోయింది, అది నాకు నచ్చలేదు. సో అదే టైంలో మీరు వచ్చారు, నేను మాట్లాడాను. మేబీ ఆ సిచ్యువేషన్లో, నేనున్న సిచ్యువేషన్లో మీరు వచ్చి పదే అందరూ అదే మాట్లాడితే నేను రేజ్ అయిపోయి ఉండొచ్చు, నేను ఎమోషనల్ అయిపోయి ఉండొచ్చు. వచ్చిన 10 minutesకే నువ్వు ఎలిమినేట్ అయిపోయావు, నేను బయటికి తీసుకెళ్తున్నానంటే ఎంతనే కాదండి ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ అంతే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు. కొందరికి ప్రోగ్రామ్ నచ్చకపోవచ్చు, కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళకి లైఫ్ సెటిల్ అవుతుందని ఉంటుంది. లైఫ్లో మనకి ఛాన్సెస్ వచ్చినా రాకపోయినా మనీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది, ఒక సెటిల్మెంట్ అనేది వస్తుంది అనేది ఉంటుంది. అదొకటే బతుక అంటే కాదు, కొంచెం ఇక ఎవరికి ఉండే ఎక్స్పెన్సెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే ఫైనాన్షియల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే కొంతలో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించి వచ్చే వాళ్ళు ఉంటారు. లాస్ట్ టైం చాలామంది మనీ కోసమే వచ్చామని చెప్పేసి డైరెక్ట్ చెప్పేశారు. సో వాళ్ళకి లేదన్నా చాలా ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా తక్కువ కదా. సో మంచి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళు సీరియల్స్ చేస్తారు, 2-3 years నుండి సీరియల్స్ చేస్తున్న వాళ్ళకి ఏం అవసరం చెప్పండి. సో ఇప్పుడు ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదు కదా. సో ఇంకా వచ్చేసి అండి ఎవరికి నీ ఫ్లాష్ బ్యాక్ ఇక్కడ అంటే మన యష్మి అంటుంది, ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎక్కడ ఎవరికి అవసరం లేదు. సో నువ్వు ఎందుకు వచ్చినావు అది మాత్రమే ఆడు, ఊరికి నీ ఎమోషన్స్ చెప్పి పదే అదే తీస్తున్నావు అని చెప్పేసి యష్మి మధ్యలో లేచేసి అంటుందన్నమాట. సో ఏంటంటే ఆల్రెడీ మనం బిగ్ బాస్ హౌస్లో వచ్చే ముందే ఆలోచించుకోవాలి, మన మెంటల్ స్టేటస్ కరెక్ట్ ఉంచుకోవాలి, గేమ్ ఇలా ఆడాలి, గేమ్ అలా ఆడాలి అని చెప్పేసి మనము పర్ఫెక్ట్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చే ముందు మనం అన్నీ ఆలోచించుకొని రావాలి. సో ఊరికి ఎమోషనల్ అవుతా కూడా నడవదు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతుంది యష్మి వచ్చేసి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అండి బేబక్క గురించి ఏంటనంటే నేనంటే ఇక్కడ వచ్చాక మాకు రానగారు ఒక టాస్క్ ఇచ్చారు, ఆ టాస్క్లో మేము ఓడిపోయాము. సో మాకు బ్యాడ్ న్యూస్ అన్నారు, తర్వాత గుడ్ న్యూస్ అన్నారు. ఆ గేమ్ టాస్కులలో గెలిచిన వారికి చీఫ్గా అయ్యే అవకాశం ఇచ్చారు. సో గేమ్లో పార్టిసిపేట్ చేస్తే విన్ అయిన వాళ్ళకి ఆ అవకాశాన్ని నేను కోల్పోయినా అని చెప్పేసి నేను మాట్లాడితే మీరు ఓకే టేక్ ఇట్ ఈజీ, నెక్స్ట్ ఇంకా గేమ్స్ ఉన్నాయి కదా విన్ అవ్వచ్చులే అని చెప్పేసి చాలా ఈజీగా తీసేసుకొని చాలా ఈజీగా మాట్లాడారు అని చెప్పేసి. అయ్యో పాపం ఎంకరేజ్మెంట్ చేయడం కూడా తప్పేనా హౌస్లో? అయ్యో ఓడిపోయావా అయ్యో కరెక్ట్ ఆడితే అయిపోతుండే కదా అన్న ఆ పాయింట్ తీసి నామినేషన్ చేస్తారు ఈ 3 daysకే, ఏం పాయింట్స్ దొరుకుతాయా అని చెప్పేసి. సరే ఓకేలే అని చెప్పేసి బాధపడుతున్నాడు అని చెప్పేసి ఎంకరేజ్ చేసేసి సరే నెక్స్ట్ గేమ్లో ఆడు, నెక్స్ట్ చూసుకో అని అన్న నామినేషన్. బేబక్కకి ఒక 4-5 నామినేషన్స్ వచ్చాయి కావచ్చు. పాపం ఆ పప్పు గురించే వచ్చింది, తన బాధ అంతా కుక్కర్ గురించే వచ్చేసింది. నెక్స్ట్ ఇక మ్యూజిక్ రాగానే యష్మి వస్తుంది, యష్మి వచ్చేసి మణికంఠనే నామినేట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసానండి మణికంఠ ఓకే ఎమోషనల్ వద్దు అని చెప్పేసి అన్నట్టుగా చెప్పేస్తుంది అన్నమాట తను. ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఇంకా
ఆ, ఇన్- అబ్బాయి శేఖర్ భాషతోటి నన్నే కాదు వాడు అందరినీ అలానే నన్నే అన్నాడు, ఇంకా ఎంతమందిని ఎన్ని మాటలు అన్నాడు అని చెప్పేసి మనకంట గురించి మాట్లాడతాడండి. వాడు వేడు అని అనడం తప్పు. సో బిగ్ బాస్ గమనిస్తూనే ఉన్నారు. ఏంటని అంటే నువ్వే ఎంతనో తను అంతే ఏజ్లో చిన్ననే కావచ్చు, నీకన్నా తక్కువ పొజిషన్ ఉండొచ్చు. సో అలా వాడు వీడు అనడం కరెక్ట్ కదా. ఒక నీకు ఫ్రెండ్షిప్ ఉందా, మాట్లాడాలి అంతే. నీకు తన అంటే పడినప్పుడు నువ్వు తన నామినేట్ చేసినప్పుడు వాడు వీడు అనడం కరెక్ట్ అనిపించలేదు అది. నెక్స్ట్ వచ్చేసి అండి ఇంకా ప్రేరణ వచ్చేసి మణికంఠ అండ్ సోనియాని ఇద్దరిని నామినేట్ చేసేసింది. ఈ మణికంఠ గురించి కూడా తను మళ్ళీ అదే పాయింట్ రేజ్ చేసింది, మీరు ఒక్కరే ఉంటారు, మీరు సో ఇంకా తను ఏంటన్నా అంటే ఇంకా చాలా ఇక కోపం వచ్చేసినట్టుంది, తనకి హైపర్ అయిపోయాడు. మళ్ళీ మీరు అదే పాయింట్ తీసి మళ్ళీ మీరు అదే పాయింట్ తోటి నామినేట్ చేస్తున్నారా అన్నట్టుగా తను ఎమోషనల్ అయిపోయి నేను ఈ స్టేజ్ నుండి ఈ స్టేజ్కి వచ్చేసా అని చెప్పేసి తను స్టోరీ అంతా చెప్పేసరికి హౌస్లో అందరూ ఏడ్ చేస్తారన్నమాట. అక్కడ ఎవరు యష్మి చాలా ఏడ్ చేసింది, అందరూ ఏడ్చారు, తనే కాదు ప్రేరణ. ఎవరిది లైఫ్లో జరిగింది వాళ్ళది గుర్తొస్తుందండి సడన్గా మనము వేరే వాళ్ళది వినేసరికి. ఓకే, తను నలుగురు చెప్పినప్పుడు నువ్వు హెల్ప్ చేయలేదని లేదు అని అంటే నువ్వు కిచెన్లో హెల్ప్ చేయలేదు అని నువ్వు ఆ పాయింట్ రేస్ చేసి మాట్లాడనుండి. ఇంకొకటి అండి నేను చెప్తాను ఏ పాయింట్ మీద నామినేషన్ చేయొచ్చు మణికంఠను అనేది. సో శేఖర్ భాష అండ్ వీళ్ళందరూ ఆరెంజెస్ తోటి ఆడారు కదా స్టార్టింగ్ రోజు. సో ఆ పాయింట్ నువ్వు తీసుకెళ్ళి సోనియాతోటి చెప్తే సోనియా అడిగింది కదా, సోనియాతోటి చెప్పే బదులు నువ్వే డైరెక్ట్ అడగొచ్చు కదా అని చెప్పేసి అని ఆ పాయింట్ మీద నామినేషన్ చేయొచ్చు తనని. కాకుంటే అందరూ ఒకటే మన గొర్రెల మందలాగా ఒక చీమ పోతే దాని వెనకాలనే అన్నీ పోతాయి, ఒక గుర్ర పోతే దాని వెనకాలనే అన్ని గుర్రలు పోతాయి అన్నట్టుగా నువ్వు సింగిల్గా ఉంటావు, నువ్వు మాట్లాడు. ఇది ఒక్కటే పాయింట్ పట్టుకొని ఉన్నారు 2 days నుండి. సో బేబక్క వచ్చేసి కుక్కరు పప్పు గుడ్డు, మణికంఠ వచ్చేసి సింగిల్గా ఉంటావు అని చెప్పేసి ఇక వీళ్ళకి వేరే రీజన్స్ అసలు వేరే రకంగా కూడా ఆలోచించలేదండి, ఒకరే ఆలోచించారు. ఒకరు ఆదిత్య గారు ఒక్కరే ఆలోచించారు కరెక్ట్గా. మళ్ళీ ఇంకా వచ్చేసి అండి మ్యూజిక్ వచ్చేస్తుంది. మ్యూజిక్ రాగానే నిఖిల్ వస్తాడు. నిఖిల్ వచ్చేసి సోనియాని నామినేట్ చేసేస్తాడన్నమాట. ఇక్కడ అండి మనకంట చాలా క్లారిటీగా చెప్పాడు ఈరోజు. నిన్న అంటే కామ్గా ఉన్నాడు కానీ ఈరోజు చాలా క్లారిటీగా చెప్పాడు. నేను లైఫ్లో పర్సన్స్ తోటి అనుభవించిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను పర్సన్స్ని నమ్మడమే, మనుషులను నమ్మడమే మానేశాను. సో ఆల్ ఆఫ్ ది సడన్ నేను 14 మంది మధ్యలో ఇన్ని రోజులు ఉండాలి అని అంటే మీరు అవన్నీ నాకు గుర్తు వచ్చేసి నేనే పక్కకు జరిగిపోతున్నా అని చెప్పంగా కూడా మళ్ళీ అదే పాయింట్ తోటి నామినేట్ చేయడము అనేది కరెక్ట్ కాదు. తను అందుకే చెప్తున్నాడు, సో మీకు తెలుగు అర్థం కాదు కదా, మీకు తెలుగులో మాట్లాడితే అర్థం కావట్లేదా అని చెప్పేసి. సో మనకు అర్థమైనంతగా వేరే లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదు కదా. మనం కామన్గా ఎన్నైనా మాట్లాడితే మనకి వెంటనే గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. అక్కడికైనా వాళ్ళు మాట్లాడిందే వేదము, వాళ్ళు చెప్పిందే చెప్తున్నారు తప్పించి కానీ మనం ఏం మాట్లాడుతున్నామో మనం ఏం చెప్తున్నామో అనేది అయితే వినట్లేదా అండి. యష్మి, నైనిక అండ్ ప్రేరణ, ఇంకా ఎవరు నిఖిల్. సో వీళ్ళకి కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది రావాలి, లేదు అని అంటే మేము ఫేమ్ అయిపోవాలని చెప్పేసి అలా చేస్తున్నారా అనేది అయితే తెలియదు. ఇంకా వచ్చేసి అంటే మనకి మ్యూజిక్ రాగానే నిఖిల్ గారు శేఖర్ భాషని నామినేట్ చేసేస్తాడా అండి, సారీ మణికంఠ వచ్చేసి విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష ఇద్దరిని నామినేట్ చేస్తాడు. విష్ణుప్రియను నామినేట్ చేసిన విధానం కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే మనల్ని ఏదన్నా మాట్లాడినప్పుడు అదర్ పర్సన్ వచ్చేసి నువ్వు మెల్లగా మాట్లాడు అని మనం జడ్జ్ చేస్తే మనం చప్పడక ఊరుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ ఆట నువ్వు ఆడడానికి వచ్చినా అని చెప్పేసి నువ్వు అందరితో చెప్పినప్పుడు, నువ్వు వేరే వాళ్ళ నామినేషన్ జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు చెప్పినప్పుడు సో నువ్వు చేసిన విధానం కరెక్ట్ కాదు కదా అని అదే విషయాన్ని మణికంఠ చెప్పాడు. ఇక్కడ ఏంటి అని అంటే ఆ రోజు మణికంఠను నామినేట్ చేసేసి తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఫస్ట్ రోజు ప్రాంక్ జరిగినప్పుడు సో తను ఏదో మాట్లాడేటప్పుడు పృథ్వీరాజ్ మధ్యలో వచ్చేసి అన్నాడట. అప్పుడు విష్ణుప్రియ సైలెంట్గా ఊరుకుంది అనంట. తను చెప్పు నువ్వు మాట్లాడంటే కూడా తను అన్నందుకు అని చెప్పేసి సైలెంట్గా ఊరుకుంది అంట. సో అది తనకి నచ్చలేదు అని చెప్పేసి చెప్పాడన్నమాట. కరెక్టే అనిపించింది పాయింట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి అండి నేను ఇంకొకటి వచ్చేసి నువ్వు జాలీగా మాట్లాడుతున్న మాటలు అవి ఎదుటి వాళ్ళకి బాగా హర్ట్ చేస్తున్నాయి,
నువ్వు నన్ను కూడా చాలా అన్నవి 3 days నుండి, అది నాకు నచ్చట్లేదు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు మనం కొంచెం రూల్స్ అనేది పాటించాలి అని అంటే అది నా ఇష్టం, అది నా క్యారెక్టర్, నాకు నోటి దూల అని చెప్పేసి చెప్తుంది. ఓకే, నీకున్న నోటి దూల నీకు కావచ్చు, మరి నేను ఒంటరిగా ఉండటం నా పర్సనల్ కదా అని చెప్పేసి తను అక్కడ మణికంఠ అంటూ ఉంటాడనమాట. ఇక్కడ వచ్చేసి అంటే నువ్వు జోక్గా మాట్లాడింది ఇది కొంచెం వేల మంది చూసే షో, అంటే నేను ఆ నోటి దూల వల్లే నేను షోస్ చేశాను, యాంకర్గా చేశాను, ఇప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను. కరెక్టే కావచ్చు, మీరు చేసింది మీ పరంగా కరెక్టే కావచ్చు, కానీ సో ఏంటి అని అంటే ఇది చూసే జనాలు మీరు మాట్లాడింది మీరు చేసే విధానాన్ని నేర్చుకోకుండా ఉండాలి అని చెప్పేసి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పాడన్నమాట. నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా అని చెప్తుంది. కానీ ఒకటే అండి, మీరు విష్ణుప్రియ మన నిఖిల అండ్ మన మణికంఠ డిస్కషన్ ఫస్ట్ రోజు తన నామినేటర్ జరిగినప్పుడు విష్ణుప్రియ వాళ్ళిద్దరు సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉంటే అక్కడ ప్రేరణ సోనియా ఎవరో ఒక నిల్చుండి ఉంటే వాళ్ళ వెనకాల నిల్చుండి ఇలా అనుకుంటూ డ్యాన్స్ చేసింది. అది తన ఎమోషన్ తను షేర్ చేసుకుంటున్నప్పుడు విష్ణుప్రియ అలా చేయడం చాలా తప్పు. అది తన దాకా వస్తే మరి వాళ్ళని చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చిందే, ఊరికి నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు ఒంటరిగా ఉంటావు అని అన్న విష్ణుప్రియ, నా నోటి దూల నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చిన విష్ణుప్రియ అసలు బిగ్ బాస్ హౌస్కే రాను, వస్తే నేను ఉండనే లేను అని చెప్పిన విష్ణుప్రియ ఎందుకు ఏడ్చింది మరి మరి కదా. అదే ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవరి ఎమోషన్స్ వాళ్ళది, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళకే వదిలేయాలి. ఇక బిగ్ బాస్ హౌస్లోకి ఆడడానికి వచ్చావు, ఆడు పో అంతే. నువ్వు విన్ అయినావా డబ్బులు తీసుకొని పో, లేదా నీకే ఎలిమినేషన్ అయిపోయావా ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపో అంతే. కానీ అమ్మో పర్సనల్గా తీసేసుకుంటున్నారండి. రాను అయితే లాస్ట్ సీజను ఈ సీజను ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని అన్నారు కదా, అట్టర్ ఫ్లాప్ అస్సలు కాదు అండి. ఇంకా కొంచెం ముందుకు పోతే 7th సీజన్ని మించిపోతుంది కావచ్చు. ఇంకా కొంచెం ముందుకు పోతే ఏంటంటే ఇంట్లో గొడవలు పెట్టుకుంటే ఒకరు అంత ఘోరంగా ఉందండి. ఏంటనంటే ఏవి కూడా మనకి 9:30 ఎపిసోడ్లో చూపించలేదు. ఏది ఉన్నా కానీ మనకి ఏమంటారు లైవ్లోనే జరుగుతుంది. ఈ విష్ణుప్రియ ఏం మాట్లాడింది, ఎవరిని ఏం జోక్ మాట్లాడి ఎవరిని ఇన్సల్ట్ చేసింది అయితే తెలీదు. విష్ణుప్రియ ఈ విధంగా అన్నది మాత్రము మనకి ట్రోలింగ్ అయిపోయింది. చాలామంది వీడియోస్ కూడా పెట్టారు, నేను కూడా చూసాను, అందుకే నాకు తెలుసు. సో ఇంకా వచ్చేసి అంటే మ్యూజిక్ శేఖర్ భాష గురించి అయితే ఆరెంజెస్తో ఆడినప్పుడు నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తాడు. ఓకే, అది కరెక్ట్ పాయింటే, ఎందుకనంటే ఫుడ్ని ఎవరు అలా ఆడరు. అప్పుడు కూడా చాలా పొగరుగా ఆన్సర్ చెప్పాడు శేఖర్ భాష. ఏంటని అంటే నా ఇష్టం, నేను ఒక ఫ్లాగ్ తప్పించి దేనికి రెస్పెక్ట్ ఇవ్వ అని అన్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఫ్లాగ్ వచ్చి మనకు అన్నం పెట్టదు. ఫ్లాగ్ ఇచ్చే రెస్పెక్ట్ ఫ్లాగ్ ఇచ్చే టైంలో ఫ్లాగ్కే ఇవ్వాలి, ఫుడ్కి ఇచ్చే టైంలో ఫుడ్కే ఇవ్వాలి. సో ఆ రోజు చాలా ఓవర్గా మాట్లాడాడు తను. అది నాకు చాలా సీరియస్గా అనిపించింది, నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్పాడన్నమాట. నేను ఎందుకు సీరియస్గా తీసుకోవాలి ఆ విషయాన్ని, నాకేం అవసరమా అన్నట్టుగా, అది నా ఇష్టం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కూడా అదే అన్నాడు. అది నా ఇష్టం, ఆరెంజెస్ తోటి ఆడడం నా ఇష్టం, నువ్వెవరివి అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే నా ఇష్టం అని అంటున్నావు, అది నా ఎమోషన్ అంటున్నావు కదా, మరి నేను నా ఎమోషన్ నాది, మరి నన్ను జడ్జ్ చేయడానికి నువ్వెవరు అన్నట్టుగా మణికంఠ మాట్లాడాడండి. సో మణికంఠ కరెక్ట్ మాట్లాడతాడు ఏదైనా కానీ. సోనియా అండ్ మణికంఠ, కిరాక్, సీత, సో వీళ్ళు ముగ్గురు నువ్వు చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావే ఇంట్లో వాళ్ళందరినీ, ఇప్పుడు చూసా కదా నేను సీను అని అంటాడనమాట. సో ఊరికే తనని అదే పాయింట్ మీద తీస్తే తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, తను అదే చెప్తాడు. నువ్వు ఊరికే నన్ను అదే పాయింట్ మీద మాట్లాడారు కాబట్టి నేను నా ఎమోషన్స్ని నేను బయట పెట్టాను, లేదు అని అంటే నాకు అవసరం లేదు కదా అని చెప్పేసి చెప్తాడు. ఏంటంటే నువ్వు ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్నావు, పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు, నువ్వు రాజకీయం చేస్తున్నావు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. మనకైతే ఎక్కడ అనిపించలేదు, తన కామ్గా ఉంటాడు. చేయాలి అనుకుంటే ఆ రోజు ఆర్ఎస్ తోటి ఆడినప్పుడే చాలా పెద్ద గొడవ పెట్టుకోవచ్చు ఎవరైనా కానీ. నీకు ఒక్కడికే ఫ్లాష్ బ్యాక్ లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. అందరు కింది నుండి పైకి వచ్చిన వాళ్ళే, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళే. ప్రతిసారి
ప్రతిసారి నేను ఇక్కడ నుండి వచ్చా, నేను అది వచ్చా ఇది వచ్చా అని చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు అక్కడ యష్మి కూడా మధ్యలోకి వచ్చేసి మీరు ఊరికే ఆ ఎమోషనల్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మణికంఠన్ అంటుంది. సో ఇక మ్యూజిక్ వచ్చేస్తుంది. అక్కడ యష్మి వచ్చేసి మన విష్ణుప్రియని నామినేట్ చేసేస్తుంది అన్నమాట. నేను కూడా పర్సనల్గా చాలా చూసాను, నువ్వు ఎటుపడితే అటే మాట్లాడుతుంది తను, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడేసి తను నామినేట్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి అండి పృథ్వీరాజమ్ము, మన బల్లల దేవుడు, బాహుబలిలో బల్లల దేవుడు క్యారెక్టర్ లాగా. బల్లల దేవుడు తెలిసిందే కదా మనకి, కట్టపత ఒకటి చంపేసిస్తాడు. సో ఆ క్యారెక్టర్ లాగా అన్నమాట. సో ఏంటంటే తను వచ్చేసి బేబక్క అండ్ మణికంఠ ఇద్దరిని నామినేట్ చేశాడు. మణికంఠ అంటే ఫస్ట్ నుండి వీళ్ళకి ఇద్దరికి ముగ్గురికి అస్సలు నచ్చట్లేదు, ఎందుకో అర్థం కాదు. టాస్క్ పృథ్వీరాజ్ కరెక్ట్ మాట్లాడాడు. తను మాట్లాడిన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చెప్తా వినండి. టాస్క్లో మీరు ఫిట్ కాదు అని అన్నారు. మీరు ఫిట్ కాదు, మీరు అసలు బాడీ సపోర్ట్ చేయదు అని అంటే తను అంటుంది, నేను ఓకే నా పర్సనాలిటీ నాకు సహకరించలేదు, సో నేను ఫిట్ కాకపోతే అక్కడ స్టార్టింగ్ గేమ్ టాస్క్ ఉంటుంది కదా, కేజ్లో తాళం పట్టుకొని ఉండడం, కలర్ తాళం అప్పుడు నాకు ఎంత కష్టంగా ఉంటుంది. నేను ఆడానా లేదా, గేమ్ ఇచ్చానా లేదా, అదే నెక్స్ట్ గేమ్ తర్వాత నేను ఆడలేకపోయాను, అది నాకు ఆడరాలేదు, నేను ఆడలేకపోయాను. దానికంత మాత్రాన ఫిట్, నేను లావుగా ఉన్నా, నేను నా లావుని చూసో ఇంకా ఏదైనా చూసో నన్ను బిగ్ బాస్ సెలెక్ట్ చేయలేదు. నేను ఎంటర్టైన్మెంట్ చేస్తా, నాకు ఆ ఫిట్నెస్ ఉంది కాబట్టి బిగ్ బాస్ చూసి అన్నీ చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్తుంది. సో ఫిట్గా డైరెక్ట్ అనేసాడా అండి, నువ్వు బిగ్ బాస్ హౌస్కి అన్ఫిట్, నువ్వు అసలు అర్హురాలువే కాదు అని చెప్పేసి అనేసాడు. సో అక్కడ ఇక తర్వాత మనకి లైవ్లో ఏం జరిగిందో తెలియదు కానీ అమ్మో అనిపించింది. నెక్స్ట్ ఇంకా మణికంఠను కూడా నువ్వు మళ్ళీ అదే పాయింట్ అని అంటే మణికంఠ ఒక్కటేసారి అంటాడు, మళ్ళీ నువ్వు అదే పాయింట్ మాట్లాడుతున్నావు, నేను ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మళ్ళీ నువ్వు అదే పాయింట్ తోటి, అరే ఇంకేదన్నా విషయంతో నువ్వు నామినేట్ చేయు, నేను ఏది నువ్వు మళ్ళీ అదే ఎమోషనల్ గురించి మాట్లాడి మళ్ళీ సీన్ క్రియేట్ చేసామంటే నేనేం చేయలేను అని చెప్పేసి చెప్తాడు. నీకు తెలుగు అర్థం అవ్వట్లేదు, సో నేను మాట్లాడిన తెలుగు నీకు అర్థం అవ్వట్లేదు, అది నువ్వు అర్థం చేసుకో, తర్వాత నువ్వు నన్ను నామినేట్ చేయన్నట్టుగా మాట్లాడితే ఈవెన్ మణికంఠని కూడా తను నువ్వు బిగ్ బాస్కి రావడానికి నువ్వు అనర్హుడివి, నువ్వు ఫిట్ కాదు అని చెప్పేసి ఇద్దరిని అనేసాడండి. మరి తినేం చేశాడని అందరూ గొడవ పడుతూ ఉంటే కూర్చుండి ఇట్లా అనుకుంటా నవ్వుకుంటా ఉన్నాడు. నిన్న నామినేషన్స్లో ఒక్క దగ్గర కనిపించాడు, ఒక డిస్కషన్ దగ్గర పుల్లలేయడానికి వస్తాడు, నేను నా సావు నేను చేస్తా, నా బతుకు నేను బతుకుతా, నేనే ఉంటా అన్నట్టుగా ఉన్నాడు తప్పించి. కానీ భలే పాయింట్ రైజ్ చేసేసిన ఇతను మన అన్ఫిట్ అండి, బిగ్ బాస్కి తెలియదా ఎవరు ఫిట్టో ఎవరు అన్ఫిట్టో, ఎవరిని ఎలా సెలెక్ట్ చేయాలో బిగ్ బాస్కి తెలీదా? ఇన్ని రోజులు ప్రాసెస్ తీసుకొని ఎవరికి ఏంటి అనేది తెలియకుండానే ఇస్తుంది బిగ్. ఇదే అండి నామినేషన్స్ గురించి. ఇంకా తర్వాత అందరు ఇంకా డిస్కషన్ ఒకరికొకరు చేసేసుకుంటారన్నమాట. బయట గార్డెన్ ఏరియాలో ఆదిత్య ఓం గారు వచ్చేసి మన బేబక్కతోటి మీరు అన్ఫిట్ అన్నప్పుడు నేను ఎందుకు అన్ఫిట్ అని చెప్పేసి ఫైట్ చేస్తే బాగుండు అనిపించింది, మీరు ఎందుకు ఫైట్ చేయలేదు, చేయాలి కదా అంటే, సో అక్కడ ఏంటనంటే నేను సింపతి చేసినట్టు అయిపోతుంది, నేను సింపతి కోరుకున్నట్టు అయిపోతుంది జనాల దృష్టిలో, అది నాకు నచ్చదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే కరెక్టే చెప్పింది కదా, తను ఆల్రెడీ బిగ్ బాస్ ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నాడో నాకు తెలిసినప్పుడు వేరే వాళ్ళకి అవసరం లేదు కదా. ఇంకా మణికంఠ అండి చాలా ఏడ్ చేశాడు, తనకు అసలు ఎన్ని రోజుల నుండి బాధ ఉందో, ఎన్ని రోజుల నుండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడో తెలియదు కానీ అది ఒక్క రేంజ్లో ఏడ్ చేశాడు. తను పెట్టుకున్నటువంటి విగ్ కూడా తీసేశాడు, చాలా ఎమోషనల్ అయిపోతాడన్నమాట. నిఖిల్, సోనియా మధ్యలో పృథ్వీరాజ్ వచ్చి ఏదో పుల్లబెట్ట మాటలు మాట్లాడితే నిఖిల్ ఆపేశాడు తనని, ఇంకా ఎమోషనల్ అయిపోతున్నాడు అని చెప్పేసి ఇంకా లాస్ట్కి వచ్చేసి మనకి బిగ్ బాస్ గారు తనని పిలిచి అడుగుతారన్నమాట, ఏమైంది అని అంటే, సో నాకు ఒక రెస్పెక్ట్ అనేది కావాలి, నాకు నా ఫ్యామిలీ నుండి, పాప నుండి, అత్తమామల నుండి నాకు రెస్పెక్ట్ లేదు, నేను ఎన్నో ఆశలు పెట్టుకొని నేను ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి వచ్చాను,
సో వీళ్ళందరూ నన్ను నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు, వాళ్ళు మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు అని చెప్తే బిగ్ బాస్ ఒకటే అంటారు, నువ్వు ఎంత బలవంతుడివో నీకు తెలియట్లేదు, అది నువ్వు గ్రహించుకో అంటే కాదంటే నువ్వు బలవంతుడు కాబట్టి బిగ్ బాస్ నేను సెలెక్ట్ చేసుకుంది, నువ్వు బలవంతుడు కాకపోతే బిగ్ బాస్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది చెప్పు అని చెప్పేసి చెప్తారన్నమాట. చాలా ఏడ్ చేశాడు, చాలా ఎమోషనల్ అయిపోయాడు. అటు మళ్ళీ నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడనమాట. అది మనకి లైవ్లో జరిగిపోయింది. సో మనకి నేను 30 ఎపిసోడ్ రివ్యూలో ఏం చూపించలేదు, ఇక్కడికే 10 మినిమం 10 మినిట్స్ దాకా మనకంటదే ఏడవడం గురించి చూపించేశారు. ఎలా అంటే ఇంకా మనము ఇంట్లో మనం ఏమైనా కోల్పోతే వాళ్ళు గుర్తొస్తే ఒక బాధలో ఒక రేంజ్లో ఏడుస్తాం చూడండి, వెక్కి ఏడుస్తాం చూడండి, అలా ఏడ్చాడనమాట. సో ఓకే, సింపతిగా కోరుకుంటున్నాడో ఏమైనా కోరుకుంటున్నాడో తెలియదు, కానీ అందరు తనను నామినేట్ చేసేసరికి తన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టు తనకి రాగానే పెద్ద బండ అనేది పడిపోయింది 5-10 మినిట్స్ చేస్తానని. అదేదో ప్రాంక్ అనుకుంటే ఆ ప్రాంక్ కాస్త తనకి ఈ 3 months పెద్ద ఏమంటారు మైనస్ పాయింట్ నెగిటివ్ లాగా అయిపోయింది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరి. అలాగే ఫ్రెండ్స్, మా ఇంకో స్టోర్ ఉందని చెప్పా కదా, అందులో వచ్చేసి ఒక్కసారి మీరు దయచేసి మీ ఇష్టం ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి. ముందు శారీస్, బ్లౌజెస్, మన శారీ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ అవన్నీ పెడతాను. నెక్స్ట్ వచ్చేసి మనకి అమ్మవారి బ్యాక్ డ్రాప్స్, అమ్మవారికి సంబంధించినటువంటి చైన్స్ అలాంటివన్నీ ఉంటాయండి. లింక్స్ చూడండి, నచ్చితేనే తీసుకోండి. జస్ట్ ఒకసారి అయితే విజిట్ చేయండి, చిన్న రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.